Hi, this is Vijay Kesari and welcome to Andhra Podcaster, where we discuss questions, perspectives and possibilities focused on development of Andhra. Next, Ravi Garu. Hi, Hello, Andy. Vijay Kesari again. Am I Hello, audible? Ravi Garu. Yes, you are perfectly audible. Please go ahead, sir. Yeah, actually, nice talking to you. Actually, okay, I'm better. తెలుగులో అయితే నాకు కొంచెం బెటర్ వస్తుంది. చెప్పండి సార్ మీ ఓకే, ఇష్టం. ఒక యాక్చువల్లీ పోస్ట్ ఎలక్షన్స్ నుంచే మీ వీడియోస్ చూడడం స్టార్ట్ చేశాను. ఐ థింక్ బిఫోర్ ఐ డెంట్ నోటీస్ యువర్ వీడియోస్, బట్ Okay. 3-4 months నుంచి నేను ఫాలో అవుతున్నాను. యువర్ ఎక్స్ప్లెనేషన్ ఈజ్ వెరీ వ్యాలిడ్. ఐఎమ్ కన్సర్న్ అబౌట్ ఆల్సో ఏపీ డెవలప్మెంట్. ఎవరైనా కానీ చంద్రబాబు అవ్వచ్చు, జగన్ అవ్వచ్చు, ఎవరైనా కానీ స్టేట్ డెవలప్ అవ్వాలనేది నా కాన్సెప్ట్. బట్ పర్సనల్లీ ఐఎమ్ టీడీపీ ఫాలోయర్. ఓకే, ఇండస్ట్రియల్ ఫెయిర్ ఎనఫ్ సార్. ఎవరైనా ఫాలో అవ్వచ్చు, వాళ్ళ ఇంక్లినేషన్స్ వాళ్ళు ఉంచొచ్చు. గ్రోత్ We are entitled to our అంటే రియాలిటీ కూడా వాట్ ఎవర్ ఐఎమ్ బ్యాలెన్సింగ్, ఐ గివ్ మోర్ మార్క్స్ టు చంద్రబాబు. దట్స్ వై ఐ గివెన్ దిస్ టైమ్ వోట్ టు హిమ్. Even the next time he didn't meet my expectations, so next time I can go with the perfect, very good. Jagan also. Jagan also. But concern is that actually, like you, actually I am very much fed up with these Bhajana news channels, whether yellow or blue media or some పొలిటికల్ అనలిస్ట్ ఆర్ న్యూట్రల్ అనలిస్ట్ నేమ్ తో వచ్చేసి ఇది అని చెప్తూ ఉండే వాళ్ళ మీద మేము ఫెడప్ అయ్యాం. అంటే బట్ అందరూ అలా వచ్చేస్తూ బట్ రియాలిటీకి దూరంగా, రియాలిటీకి చెప్పకుండా మోసం చేస్తున్నారు. అంటే వాళ్ళని ఇంకా వాళ్ళతోనే ఇంకా నేను జగన్ అంటే జగన్ కోసం కోసుకుంటాననే స్టేజ్ లో, లేదా చంద్రబాబు అంటే చంద్రబాబు కోసుకోవాలి కాబట్టి అవన్నీ ఫాల్స్ ని ప్రజల్లోకి తీసుకెళ్తారు. రాంగ్ వాళ్ళకున్న హాఫ్ నాలెడ్జ్ ను అట్లా తీసుకెళ్తూ ఉన్నారు. బట్ స్టిల్ ఐఎమ్ సేయింగ్ దట్ యువర్ ఆల్ వీడియోస్ యువర్ మోర్ ఫోకస్ ఆన్ ది ఏపీ డెవలప్మెంట్ ఓన్లీ. యువర్ హైలైటింగ్ ద మిస్సింగ్ పాయింట్స్ ఆఫ్ చంద్రబాబు నాయుడు. ఏది మిస్ అవుతున్నారో అది చెప్తున్నారు. అది కరెక్ట్. ఏమండి, నేను ఎలక్షన్స్ ముందు జగన్ గారి రెజీమ్ లో కూడా చెప్పాను మిస్సింగ్ పాత వీడియోస్ కదా. మీ పాత వీడియోస్ కూడా ఒకటి రెండు చూశాను. But still, I am also surprised at that time. But you are not. You didn't see. నా బ్యాడ్ లక్ మీ దృష్టిలో నేను అంతకు ముందు రాలేదు. షాక్ అయ్యాను. బట్ స్టిల్ పాయింట్ ఈస్ దట్ యాక్చువల్లీ మీ ప్రతి పాయింట్ బాగుంది. ఐఎమ్ ఫస్ట్ యాక్చువల్లీ మీరు ఎట్లానే కంటిన్యూ చేయండి మీ ప్రాస్పెక్టివ్ లో. బట్ ఐఎమ్ హైలైటింగ్, డోంట్ మిస్ దిస్ ఇస్ రాంగ్. ఐఎమ్ ఏ పవర్ సెక్టర్ ఎక్స్పర్ట్. 10 years నుంచి వర్క్ చేస్తున్నాను. ఏదో రీసెంట్ మీరు ఏదైతే సెకీకి సంబంధించి ఏదైతే వీడియో పోస్ట్ చేశారో అది కంప్లీట్ రాంగ్. యాక్చువల్లీ ఐ కెన్ సే దట్ క్లియర్లీ రాంగ్. ఎక్కడంటే ఆ కంపారిజన్ ఆఫ్ టారిఫ్ గురించి మీరు ఆ పాయింట్ ఆఫ్ లో ఇప్పుడు హిస్టరీలో 2.49K తీసుకురావడం అసలు జగన్ టైంలో జరిగింది అనే కంపారిజన్ రాంగ్. యాక్చువల్లీ అలా చూడలేదు. ఫ్యాక్ట్ కాదు. ఎందుకంటే 2.49 కన్నా మనకి రెన్యూబుల్ ఎనర్జీ ఇదివరకు వచ్చిందా అండి? ఇదివరకు రాలేదు. బట్ అలా కంపేర్ చేయలేమంటున్నాను. ప్రీవియస్ ఇయర్స్ కి ఇయర్ కి ఉన్న కంపారిజన్ అలా చేయలేము. అప్పటికున్న 2016 ఎందుకంటే 14-15 కి టైంలో ఉన్న పీపీఏ టారిఫ్స్, అంటే టైం టు టైం పీపీఎస్ ఎలా టారిఫ్ ఎలా అవుతారంటే అప్పటికున్న కంపెనీ ఏదైతే ఇన్వెస్ట్ చేస్తుందో, ఎంత అమౌంట్ ల్యాండ్ ఎంతైతే ఇన్వెస్ట్ చేస్తుందో దాన్ని పీపీఏ పీరియడ్ ఏదైతే 25 years లో రిటర్నబుల్ గా జనరేట్ అవ్వడానికి కంపెనీకి ఒక టారిఫ్ అరైవ్ అవుతారో అది ఇండస్ట్రియల్ స్టాండర్డ్ లో ఓవరాల్ అప్పటికున్న స్టాండర్డ్ లో ఇండియాలో ఎలా మార్కెట్ ఉండేదో చూసుకుని కంపేర్ చేసుకుని స్టేట్స్ కూడా కొన్ని నెగోషియేషన్స్ చేస్తాయి. సో అదర్ స్టేట్స్ ఆల్సో ఆఫరింగ్ దిస్ రేట్, యూఆర్ ఆల్సో కన్సిడర్డ్ దట్ నా అడుగుతుంది. అలానే అగ్రిమెంట్స్ అవుతాయి. బట్ 15-16 కి ఇప్పటికి ఉన్న టారిఫ్ ని కంపేర్ చేయలేదు. బట్ ఎందుకంటే అప్పుడున్న రెన్యూబుల్ సెక్టర్ వెరీ మినిమల్ 5% జస్ట్ ఇనిషియల్ బూస్ట్ అవుతుంది. ఎవరు ఇన్వెస్టర్స్ రావట్లేదు అప్పుడు రెన్యూబుల్ సెక్టర్ లో ఇన్వెస్ట్ చేయడానికి. అండ్ అట్ ద టైమ్ మాడ్యూల్ ప్రైజెస్ ఆర్ వెరీ హై అండ్ ల్యాండ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ డిఫరెంట్. యాక్చువల్లీ ఇన్వర్టర్ క్యాప్ వాట్ ఎవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలో ప్లాంట్ పెట్టడానికి అప్పుడున్న కాస్ట్స్ వేరు. ఒక 1 megawatt ప్లాంట్ అప్పట్లో 1 megawatt ప్లాంట్ పెట్టాలంటే 5 crores అవుతుంది ఫర్ 1 megawatt. రైట్ నౌ ఇట్ ఈస్ బ్రింగ్ టు నౌ 2.5. నౌ దట్స్ వై కాస్ట్స్ ఆర్ కట్ డౌన్.
గ్లోబల్లీ వచ్చిన చేంజెస్ లో, గ్లోబల్లీ వచ్చిన కమిట్మెంట్స్ లో నెట్ జీరో అనే కమిట్మెంట్ తో గ్లోబల్ వెళ్తుంది. థర్మల్ ని తీసేసి అంటే మీరు 2.49 కాంట్రాక్ట్ సెకీ ఇచ్చిన కాంట్రాక్ట్ మనం తీసుకోకుండా ఉండాల్సింది అంటున్నారా? తీసుకోవాల్సింది, బట్ నాట్ దట్ పాయింట్ యాక్చువల్లీ. బట్ ఆ కంపారిజన్ కష్టంగా లేదు, ఎందుకంటే 2.49 టైంలో ఆల్ ఓవర్ ఇండియాలో అదర్ స్టేట్స్ లో సేమ్ అదాని ఎంతకు ఆఫర్ చేసింది, ఇక్కడ ఎందుకు ఇంతగా ఆఫర్ చేసింది, అది తక్కువ ఇది ఎక్కువ, ఆ కంపారిజన్ కదా మీరు చేయాల్సింది. ఏమండి, మీరు పవర్ సెక్టర్లో ఎక్స్పర్ట్ అంటున్నారు, గుజరాత్ రాజస్థాన్లో ఉన్న 1.99 రేటు మనకి 2.49 ఎట్లా కుదురుతుంది? అక్కడ ఇర్రేడియేషన్ లెవెల్స్ ఎంత ఉంటాయి? సోలార్ ప్యానెల్ డెజర్ట్ ఏరియాలో పెడితే వాటికి వచ్చే ఇర్రేడియేషన్ లెవెల్స్ ఎంత? 37% అక్కడ వస్తుంటే మనకి 23% ఉంటుంది. సో ఆ ఇర్రేడియేషన్ లెవెల్స్ పెట్టుకొని హౌ కెన్ సంబడి గివ్ ద పవర్ ఫర్ అ మచ్ లెసర్ ప్రైస్ దాన్ ఇన్ డెజర్ట్ ఏరియా? పవర్ సెక్టర్ లో ఎక్స్పర్ట్ అన్నారు, ఇర్రేడియేషన్ లెవెల్ మీరు ఎందుకు కన్సిడర్ చేయట్లా? దాని కరెక్ట్ యాక్చువల్లీ, బట్ యువర్ చెప్పినట్టు ఇర్రేడియేషన్ పాయింట్ కాదు అక్కడ, బట్ సిఎఫ్ ఇట్స్ కాల్డ్ సిఎఫ్ యాక్చువల్లీ, capacity 100 out of 100 how much capacity utilization will be done, that is the criteria. In AP we comes around 19 to 25 between area we can generate energy. మా డెజర్ట్ లో ఎంత వస్తుంది? డెజర్ట్ ఏరియాలో ఎంత వస్తుంది? గుజరాత్ రాజస్థాన్ లో? No, Rajasthan and Gujarat areas also they actually may get I have that some data. may get ఏంటండి, సింపుల్. డెజర్ట్ ఏరియా కన్నా మన దగ్గర సోలార్ ప్యానల్స్ నుంచి ఎక్కువ సోలార్ ఎనర్జీ వచ్చే ఛాన్స్ ఉంది. రేడియేషన్ ఎక్కువ అండ్ అక్కడ ఉన్న డెజర్ట్ దానికి క్లైమేట్ బెటర్ వెదర్. ఎగ్జాక్ట్లీ. సో మనకన్నా వాళ్ళకన్నా మనకి బెటర్ రేట్ ఎట్లా వస్తుంది? అక్కడే తక్కువ వస్తుంది, కన్ఫర్మ్ తక్కువ వస్తుంది, బట్ 50 paisa వెరీ మచ్ హైయర్. బట్ ఓకే, నైదర్ 2.49 ఆల్సో ఐఎమ్ నాట్ thinking about that is 2.59 is not a high tariff and that is not correct. 2.48 is correct, but actually 2.49 ఏమండి నాకు అర్థం కాదు ఏంటంటే, మీరు 2.49 హిస్టారికల్ గా లోయెస్ట్ ప్రైస్ అని మీరు చెప్పుండకూడదు అంటున్నారు. ఇంకో సైడ్ ఏమో మీరు ఏ దృష్టి ఇంకో లెట్ మీ ఫినిష్ మై పాయింట్. ఇంకో సైడ్ ఏమంటున్నారు, గుజరాత్ రాజస్థాన్ లాంటి స్టేట్స్కి మనకన్నా తక్కువ ఎందుకు వచ్చాయి అనేది మీరు క్వశ్చన్ చేయట్లేదు ఏంటి అని చెప్పేసి అంటున్నారు. నేను 2.49 హిస్టారికల్లీ లో ప్రైస్ అనేది ఇట్స్ అ ఫ్యాక్ట్. అండ్ గుజరాత్ రాజస్థాన్లో మనకన్నా లోయెస్ట్ ప్రైస్ రావడానికి అది డెజర్ట్ ఏరియా ఉండి అక్కడ నుంచి రేడియేషన్ లెవెల్స్ కానీ సోలార్ ప్యానల్స్ నుంచి వాళ్ళకి వచ్చే రిటర్న్ కానీ ఎంత బెటర్గా ఉంటుంది, దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు తక్కువ రేట్స్ కోట్ చేస్తారని ఇట్స్ అ ఫ్యాక్ట్, ఇట్స్ అ సైంటిఫిక్ ఫ్యాక్ట్. సో ఏ రకంగా దీన్ని మనం ఇంకా క్రిటికల్గా చూసి ఉండొచ్చు? ఎందుకంటే ఈ 2 పాయింట్స్ నాకు కన్విన్స్ కావాలా నేను. ఓకే, నేను చెప్తాను. 2.49 కంపారిజన్ రాంగ్ అని ఎందుకు అంటున్నా అంటే, మీరు ఏదైతే చెప్తారో కొంచెం యాక్చువల్లీ నేను ఇంప్రెస్ అయ్యాను కాబట్టి చెప్తున్నాను. మీరు ఏదైతే మిమ్మల్ని నమ్మే వాళ్ళు కొంతమంది ఉంటారు, బట్ మీరు ఏదైతే చెప్తున్న విధానం బట్టి మీరు పాయింట్ చెప్పట్లా, నేను ఎక్కడ రాంగో నాకు పాయింట్ చెప్పట్లా. ఇంకా 2.49 ని మీరు హిస్టారికల్ కంపేర్ చేస్తే 2.49 తక్కువ ఎప్పుడు, కానీ గ్లోబల్ ఇప్పుడు ఇదే 2.49 ఒక సంవాట్ 5 years తర్వాత ఇది 1.9 ఇంకా 1.5 కూడా రావచ్చు. ఓకే, అలా అని ఇప్పుడు నేను 5 years తర్వాత జగన్ గారు తీసుకున్న నిర్ణయం తప్పని నేను అనకూడదు కదా. రైట్, ఓకే, తప్పు కాదు కదా. తప్పని ఎందుకంటామండి? కొత్త పీపీఏ లెట్స్ సే సైన్ చేశారనుకోండి, హిస్టారికల్లీ అది లోయెస్ట్ అయితే లోయెస్ట్ అంటాం. అది జగన్ గారు సిబిఎన్ గారు పక్కన పెట్టండి, అది హిస్టారికల్లీ లెట్స్ సే ఇప్పుడు 2.49 తీసుకున్న జగన్ గారు, లెట్స్ సే సిబిఎన్ గారి టైంలోనే ఇంకో 2 ఏళ్లలో 1.5 లేకపోతే 50 పైసాకే వచ్చింది అనుకోండి, హిస్టారికల్లీ లోయెస్ట్ అంటారు. అది తప్పు ఎట్లా అవుతుంది? అంటే జగన్ గారు చేసిన తప్పని ఎట్లా అవుతుంది? అది హిస్టారికల్లీ లో అంటాం తప్పు కాదు. ఎప్పటికప్పుడు ఆ ప్రైజ్ ని ఆ సినారియోలో ఉన్న ప్రైజెస్ తో కంపేర్ చేసి రిప్రజెంట్ చేయాలి. కానీ ఇది జనరల్ గా డిక్రీజ్ అయ్యే ట్రెండ్ ని తీసుకొని ఒక అప్పట్లో దెన్ ఇన్ దట్ కేస్ ఐ ఛాలెంజ్ యు ఆన్ అదర్ పార్ట్. ఓకే, మీరు పవర్ రెన్యూబుల్ టారిఫ్స్ లోనే సోలార్ కి చూసుకుంటే సిబిఎన్ గారి టైంలో 6.29 నుండి 5.99 వచ్చి మళ్ళీ 6.6+ రేట్స్కి వెళ్ళినాయి. హౌ డు యూ ఎక్స్ప్లెయిన్ దాట్ ఫినామినా? దట్ ఫినామినా ఏంటంటే 5.99 టు ఆ ప్రైస్ రేంజ్ ఏదైతే ఉంటుందో, అంటే సి ఐఎమ్ నాట్ ట్రైంగ్ టు ప్రూవ్ దట్ జగన్ గారు రైట్ చేశారు సిబిఎన్ గారు రాంగ్ చేశారు అనే యాంగిల్ నేను తీసుకోవట్లేదు. మీరు హిస్టారికల్లీ లోయెస్ట్ ప్రైజెస్ కి వెళ్ళడం తప్ప ఇంకో ఛాన్సే లేదు అని చెప్పేసి అంటున్నారు. ఈవెన్ ఇన్ఫాక్ట్
దాట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆల్సో ఎప్పుడు వస్తుంది మనం 2.49 అనేది రాంగ్ అని చెప్పి అని అంటే అది మెరిట్ కాదు డీమెరిట్ అని చెప్పేసి అంటే వస్తుంది. కానీ సిబిఎన్ గారి టైంలోనే అది డిప్ అయ్యి మళ్ళీ రేస్ ఎందుకు అయినట్టు రేట్స్ డిప్ అవ్వలేదండి. యాక్చువల్గా అది హిస్టారికల్ గా 12 నుంచి తగ్గుతూ వస్తుంది. యాక్చువల్గా ఆ టైంలో ఏంటంటే ఈ టారిఫ్స్ అన్ని ఎలా డిసైడ్ అయ్యారంటే, హలో వింటున్నానండి, ఈ టారిఫ్స్ ఎలా అంటే డిస్ట్రిక్ట్ టు డిస్ట్రిక్ట్ ఉన్న చేంజెస్ వల్ల కానీ మీరు చెప్పిన ఇరియేషన్ ఏదైతే క్రైటీరియా ఉంటుందో దాంతో పాటు ల్యాండ్ ఉన్న అవైలబిలిటీ కొన్ని స్టేట్స్ లో కొన్ని డిస్ట్రిక్ట్స్ లో చాలా తక్కువగానే ల్యాండ్ దొరుకుతుంది. తెలంగాణలో చూడండి కొన్ని డిస్ట్రిక్ట్స్ లో ఆదిలాబాద్ ఇట్లాంటి కొన్ని డిస్ట్రిక్ట్స్ కి వెళ్ళాను వెరీ మచ్ లో కాస్ట్ మీకు ల్యాండ్ వచ్చేసి. I see your point, but I'm still not getting what's your problem in my point. ఎక్కడ రాంగ్ అని నాకు ఇంకా అర్థం కావట్లా. నేను జనరల్ మీ పోర్ట్రే ఎలా వెళ్ళిపోయిందంటే ప్రీవియస్ గవర్నమెంట్స్ ఎక్కువ ప్రైజెస్ కొన్నాయి, ఈ గవర్నమెంట్ ఏదో తక్కువ కొనేది అన్న పాయింట్. ఎవరన్నారా మాట? నేను అలా అనలేదు. మీ how it gets portrayed is depending on how you see, right? నేను అసలు అట్లా అనలేదు. నేను అనింది హిస్టారికల్. ఏమండి ఇప్పుడు సింపుల్ లెట్స్ థింక్ అబౌట్ కామన్ పర్సన్ ఏమనుకుంటాడు, అరే స్కామ్ కానీ లేకపోతే పవర్ పర్చేస్ అగ్రిమెంట్స్లో ఏం జరగాలి, నాకు లోయెస్ట్ ప్రైజ్కి రావాలి. అండ్ ఇది అదానితో జరిగిందా, ఈ దాంతో ఇంకెవరితోనో జరిగిందా, స్కామ్ జరిగిందా అనేది నాకు ఎలా తెలుస్తుంది? డైరెక్ట్గా ఎవరైనా ఇన్వెస్టిగేషన్ చేయాలి, విచ్ ఐ కాల్డ్ అవుట్ ఫార్. అండ్ సెకీ లాంటి ఏజెన్సీ మధ్యలో ఉన్నప్పుడు కామన్ పర్సన్కి అదాని అమ్ముతున్నాడా, ఎజ్యూర్ అమ్ముతున్నాడా, లేకపోతే ఇంకో సమ్ రమేష్ సురేష్ వాళ్ళ కంపెనీ అమ్ముతున్నారా అనేది ఉండదు కదా. బట్ నేను ఫీల్ అయింది, సారీ మీ పోర్ట్రే రాంగ్ అని అనుకోవద్దు, నేను ఫీల్ అయింది ఏంటంటే మిస్సింగ్ పాయింట్ ఎక్కడంటే మీరు ఏదైనా కొన్ని టాపిక్స్ మీరు వెరీ మచ్ ఎక్స్పర్ట్ అయి ఉండొచ్చు, మాట్లాడేటప్పుడు మీకు కొంచెం నాలెడ్జ్ ఉంది, ఆ డేటా పాయింట్స్ తో కూడా మాట్లాడుతున్నారు. కొన్ని టాపిక్స్ మీద ఇంకా ఏమండి ఒక్క నిమిషం నేను మీకు లైవ్ లో ఐఎమ్ షేరింగ్ మై స్క్రీన్. మీరు ప్రైజెస్ కింద పడలేదు, డిప్ అవ్వలేదు అన్నారు కదా. ఐఎమ్ జస్ట్ షేరింగ్ యూ మై స్క్రీన్, జస్ట్ టేక్ ఎ లుక్ అట్ ఇట్. ఇది కూడా ఓకే మీరు 16 కి ప్రైజెస్ ఇదిగోండి, ఇప్పుడు మీకు స్క్రీన్ కనిపిస్తుందా? ఇది చూడండి 2000 దిస్ సోలార్ పీపీఎస్. ఓకే 6.49 5.25, మళ్ళీ ఇక్కడ 6.8కి ఎందుకు వెళ్ళింది? 5.96 పడ్డాక 6.8కి వెళ్ళింది. ఇలా వెళ్ళకూడదు కదా మరి మీరు చెప్పినట్టు. నేను హిస్టారికల్ గా ఒక సినారియోలో ఒక గవర్నమెంట్ టైంలో ఉన్న అప్ అండ్ డౌన్స్ నేను అర్థం చేసుకోగలను, బట్ నేను దాని పాయింట్ ఏమంటే మీరు అప్ అండ్ డౌన్స్ అర్థం చేసుకోగలరు అంటున్నారు, మళ్ళీ లోయెస్ట్ ప్రైస్ అనకూడదు అంటున్నారు. గుజరాత్ వాళ్ళకన్నా మనకి తక్కువ రేట్ రావాలంటున్నారు. హౌ అండి? సారీ నేను చెప్పింది రాంగ్ అనుకున్నా, బట్ నేను చెప్తాను. రాంగ్ ఐటమ్ కాదు, జగన్ గారిని పక్కన పెట్టండి. వాట్ ఈస్ అ ప్రాబ్లమ్ ఇన్ అప్రిషియేటింగ్ 2.49 యాజ్ అ హిస్టారికలీ లోయెస్ట్ ప్రైస్? ఐఎమ్ స్టిల్ నాట్ గెటింగ్ ఎ పాయింట్, నాట్ గెటింగ్ అన్ ఆన్సర్ ఫ్రమ్ యూ. 2.49 లో నాకు కనిపించిన రాంగ్ ఏంటంటే, బట్ నేను బ్యాక్గ్రౌండ్ తీసుకెళ్ళదు. అది లెట్స్ లీగల్. సార్ నేను పవర్ సెక్టర్ ఎక్స్పర్ట్ ని కాదు, నేను కామన్ పర్సన్ అని అడుగుతున్నా. 2.49 లో ఇప్పుడు తీసుకున్న దాంట్లో నాకు రాంగ్ ఉంది, రేట్ లో రాంగ్ కాదు. సచ్ హ్యూజ్ క్వాంటమ్ పీపీఏ అగ్రిమెంట్ చేయడం అట్లా 25 years కి. ఎందుకంటే 15-16 లో వాట్ ఎవర్ గవర్నమెంట్ చేసిన వెరీ స్మాల్ అమౌంట్స్, దట్ ఈస్ నాట్ ఏ బర్డన్ ఎట్ ద టైమ్. దట్ ఈస్ ఎ వెరీ గుడ్ ప్రైస్ బికాస్ యాక్చువల్లీ కంపేర్ టు 2008 onwards, whenever solar comes, and actually initial prices are 12-13 rupees also. 12-13 rupees also there. That comes under next, it is a 5 to 6.5, that is the range. Okay, that is at the time that is good price. That's why government is agreed, agreements are done. That's why it is okay. Right now this is the 2.49 is okay, but actually that is a huge 8,000 megawatt is the not required. Actually, as of now AP is a very surplus state. Okay, power surplus state antara. Demand ఉన్న దానికన్నా మన కాడ ఉన్న సప్లైస్ కానీ ఉంది, చాలా ఎక్కువ ఉంది. దట్ ఈస్ యాక్చువల్లీ 8,000 megawatt అలా కాకుండా రైట్ నో ఏదో 3,000 ఇలా చూసుకొని ఒక మార్కెట్ చేసుకుని తర్వాత ఫ్యూచర్ ఒక 5 years తర్వాత మళ్ళీ ఒకసారి ఫోర్కాస్ట్ చేసుకుని అవసరం అనుకుంటే అప్పటికి ఇంకా తగ్గేది. ఐ డిసగ్రీ విత్ యూ దేర్ ఆల్సో, బికాస్ ఎవరైనా ఇలాగా హై క్యాపెక్స్ ఇండస్ట్రీ సెటప్ చేయాలి అంటే 5 years
మేబీ ఐ డోంట్ నో, యు ఆర్ అన్ ఎక్స్పర్ట్ దేర్. 5 years టర్మ్ తీసుకొని ఇన్ని హండ్రెడ్స్ అండ్ థౌసండ్స్ ఆఫ్ క్రోర్స్తో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసి దిగారనుకోండి, వాళ్ళకి లాంగ్ టర్మ్ కమిట్మెంట్ లేకపోతే మనకి లోయెస్ట్ ప్రైజెస్లో ఈ బిజినెస్ అనే కాదు, ఏ బిజినెస్లో అయినా సరే మనం బల్క్ ఆర్డర్లు, మనకి 25 years మనం అమ్మే రేటు బల్క్ ఆర్డర్ మీద ఇస్తే ఒకలా చేస్తాం, ఒక రేటుకి చేస్తామా? బల్క్ ఆర్డరే లాంగ్ పీరియడ్స్లో మేము పెడతా ఉంటాం అన్నప్పుడు ఇంకా తగ్గిస్తామా? లేదా నాకు ఈ రోజుకే ఇవ్వాలి నువ్వు, మరి ఈ రోజుకే, మళ్ళీ రేపు తర్వాత నేను చూడను అని చెప్పేసి అంటే ఒక రేటుకి ఇస్తావా? నేను 25 years ఖచ్చితంగా తీసుకోవడం రైట్ అని నేను అనట్లేదండి. మీరు అంత లాంగ్ టర్మ్ ఏమండి, మరి మీరు ఒక పక్కన 2.49 లోయెస్ట్ అనడం తప్పు అన్నారు. గుజరాత్, రాజస్థాన్ కన్నా మనకు తక్కువ రేట్లు ఎందుకు ఇవ్వలేదని మీరు ఎందుకు క్వశ్చన్ చేయలేదంటే నేను మీకు ఇర్రేడియేషన్ లెవెల్స్ చెప్పా, అది డెజర్ట్ రీజన్ అని. మీరు దాని తర్వాత 25 years ఎందుకు అని చెప్పేసి అంటున్నారు. మీరు మళ్ళీ మీరే అంటున్నారు పవర్ సెక్టర్ ప్రొఫెషనల్ గా 25 years ఇస్ నామ్ అండి అని చెప్పేసి అని. ఇంకా నేను చెప్పిన పాయింట్ లో ఏది తప్పు విత్ క్యూరియాసిటీ టు లెర్న్ అండి, నాట్ టు డిఫెండ్ అ పాయింట్ ఆఫ్ వ్యూ. నాకేం సర్వం తెలిసిన బ్యాచ్ అని నేను చెప్పట్లా. ఐఎమ్ స్టిల్ నాట్ ఏబుల్ టు గెట్ అ పాయింట్ టు కన్క్లూడ్ దాట్ 2.49 అని నేను తీసుకున్న నరేషన్ రాంగ్ అని చెప్పేసి నాకు ఇంకా ఒక పాయింట్ దొరకట్లేదు. 2.49 నరేషన్ ఇన్ రాంగ్ అన్నది ఏంటంటే, కంపారిటివ్ గా ఇనిషియల్ 2008 నుంచి మీరు చెప్పుంటే అప్ టు 2016 కి ఇలా తగ్గింది, 2016 టు ఇప్పుడు ఇలా తగ్గింది. హిస్టారికల్లీ దిస్ ఈస్ ద లోయెస్ట్ ప్రైస్. జగన్ గారు చేసింది వెల్ అండ్ గుడ్, బట్ కరప్షన్ అనేది సెక్యూ అనేది దట్ డిసైడ్ ద లీగల్ టర్మ్స్. అది ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీసే చేయాలి. అది అమెరికా కుట్రవచ్చు, లేదా అది అవ్వకపోవచ్చు, లేదా నిజం ఫ్యాక్ట్ అయి కూడా అయి ఉండొచ్చు. బట్ దట్ ఈస్ నాట్ మై పాయింట్. నేను అలా అని కూడా, ఎందుకంటే అదని మన ఇండియన్ ఇండస్ట్రీస్ ని ప్రమోటే చేయాలి. నేను కూడా దాని ఆ పాయింట్ మీద, ఎందుకంటే ఏపీకి ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ రావాలనేది నా కాన్సెప్ట్. మనకు వాళ్ళకి ఎక్కువ we want the best for Andhra development. There we are aligned. కానీ మీరు నాతో ప్రాబ్లం తీసుకున్నది ఎక్కడో నాకు ఇంకా అర్థం కావట్లా. ఏ పాయింట్ లో మీకు అది నచ్చలేదు, అది రాంగ్ అంటే టెక్నికలీ రాంగ్ అని మీరు ఎక్కడ చెప్తున్నా ఇంకా క్లారిటీ రాలా. టెక్నికలీ రాంగ్ అంటుంది ఏంటంటే, మీరు చేసిన షార్ట్ వీడియోలో ప్రొజెక్షన్ ఎలా వెళ్ళిందంటే, కంపారిటివ్లీ దిస్ ఇస్ లోయెస్ట్ ప్రైస్. బట్ ఆ చెప్పడం మీరు ప్రొజెక్షన్ వదిలేసేయండి, ఎందుకంటే చూసే వాళ్ళు దృష్టి పెట్టి ఉంటుంది. కానీ టెక్నికల్ గా ఐఎస్టీఎస్ చార్జెస్ తీసేసుకుంటా సమ్వేర్ అరౌండ్ 2 rupees ని మనం లెవీ చేయాల్సింది పోయి అది కూడా తీసేసి 2.49 కి ఇచ్చిన ప్రైస్ లోయెస్ట్ ప్రైస్ అని ఒక కామన్ పర్సన్ గా నేను అక్కడ కంఫర్ట్ తీసుకున్నా. అండ్ ఇన్వెస్టిగేషన్ ఏమైనా చేస్తే సెకీ మధ్యలో ఉంది కాబట్టి నాకు అదొక ఇన్సులేషన్ మెకానిజం లాగా అది ఉంది. మన కామన్ పర్సన్కి అందని కళ్ళకి ఇంకేమైనా ఉంటే సిబిఐ లాంటి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ వచ్చి చెయ్యాలి అన్న. గుజరాత్, రాజస్థాన్ లాంటి రేట్స్ మనకి ఎందుకు ఇవ్వలేదు అంటే దానికి టెక్నికల్ పాయింట్ చెప్పా. 25 years ఎందుకు తీసుకుంటారు అంటే దానికి మీరు ఎలా అగ్రి అవుతున్నారు. ఇంకెక్కడ మీకు ఆ పాయింట్ నచ్చలేదు, అది ఎలా పోర్ట్రే అయింది అనేది నచ్చలేదు అంటున్నారా? నాకు పోర్ట్రే ఎలా అనిపించింది అంటే, కంపారిజన్లీ లో ఏమండి, మీరు పోర్ట్రేట్స్ గురించి మాట్లాడద్దు, మీరు టెక్నికల్ గా ఈ పలానా పాయింట్ రాంగ్ అని చెప్పండి. ఉండొచ్చు. బట్ నేను ఇప్పుడు మీకు చెప్పదలుచుకున్న సజెషన్ ఏంటంటే, ఏదైనా ఒక టాపిక్ అంటే నేను కూడా రాంగ్ అయ్యి ఉండొచ్చు. నేను అంతా తెలిసిన నాకే అంతా తెలుసు అనే కాన్సెప్ట్. సార్, బట్ యు ఆర్ ప్రొఫెషనల్ వర్కింగ్ విత్ 10 years of experience. రిలేటివ్ నాతో పోలిస్తే మీరు బెటర్ కదా. I'll learn from you. Please let me the point. Let me point. Actually నా పాయింట్ ఏంటంటే, such huge megawatt 25 years కి ఆ రేట్ తో టైప్ అవ్వాల్సిన అవసరం ఇప్పుడు ఏపీకి లేదు. అది మీకు నచ్చలేదు. అది ఆ స్టాండ్ కరెక్ట్ కాదు అనేది షార్ట్ గా. ఎంతకి తీసుకొని ఉండాల్సింది, ఎన్ని సంవత్సరాలు తీసుకొని ఉండాల్సింది? 5 years కా? 25 years టర్మ్ తీసుకోవాల్సింది. బట్ నేను తీసుకోవాల్సిన క్వాంటమ్ ఎదర్ ఇన్స్టెడ్ ఆఫ్ మీరు 7,000 megawatts వెళ్ళి 7,000 నంబర్ మీకు నచ్చలా. సమ్వేర్ ఆన్ తెలంగాణ, తమిళనాడు లాగా 1,000 ఆ టైప్ సర్దుకోవాల్సింది. కానీ మనకు అప్పుడు ఆ రేట్లో వచ్చేదా? వస్తుంది కదా. ఇప్పుడు మార్కెట్ అదే ఉంది, కంటిన్యూస్లీ ఇంకా డౌన్ అవుతుంది. ఇనిషియల్ గా నిజం చెప్పాలంటే 14-15 లో ఇంత ప్రొజెక్షన్ వస్తుందని మన కోరిక ఉండడం, దట్స్ అ ఫేర్ పాయింట్. కానీ సెకీ డిస్కవర్ చేసిన ప్రైస్ ఏంటి? సెకీ డిస్కవర్ చేసిన ప్రైస్ గురించి నేను ఇప్పుడు ఈ టెండర్ లో దాని గురించి నేను మాట్లాడట్లేదు. బట్ నేనేం చెప్తున్నానంటే, యాజ్ ఎ ఆంధ్ర
పాయింట్ వైజ్ గా ఒక నా ఫీలింగ్, నేను ఒకవేళ అక్కడ ఉంటే ఎలా ఉంటుంది అనే పాయింట్ లో చెప్తున్నాను. ఎందుకంటే ఇనీషియల్ గా అన్నా ఓకే, నేను చంద్రబాబు నాయుడు కూడా అన్నాను ఆ టైంలో, ఎందుకంటే అఫీషియల్స్ ఆర్ సేమ్, దే సేమ్ ఉన్నారు. బట్ సంథింగ్ ఈజ్ బయాన్ జరిగిందనే మేబీ నాకు కూడా అనిపిస్తుంది. బట్ ఎందుకంటే చెప్తాను, 14-15 కి ఉన్నప్పుడు ఉన్న ప్రొజెక్షన్ కి అప్పట్లో ఈ మార్కెట్ రెన్యూబుల్ సెక్టర్ ఇంత బూస్ట్ అవుతుంది కానీ, ఇంత ప్రొజెక్షన్ ఉంటుంది కానీ ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో అందుకే ఆ టైంలో ఒక రాంగ్ డెసిషన్ తీసుకున్నారా. ఏమండి మీకు ఇంకో విషయం చెప్పనా, ఏమండి మీరు పవర్ సెక్టర్ లో మీరు ప్రొఫెషనల్ గా ఉన్నారు, మీకు ఇంకో విషయం చెప్పనా, రీసెంట్ గా గుజరాత్ టెండర్స్ లో సెకీ డిస్కవరీస్ ప్రైస్ ఎంతో తెలుసా? మీరన్న థీరీ ప్రకారం రేటు తగ్గిపోతానే ఉండాలి కదా? లేదు, రేటు నేను అంటుంది అక్కడ దాంట్లో డిఫరెంట్ టెండర్స్ ఉంటాయండి. ఇప్పుడు అది ఏమండి, లెట్స్ నాట్ చేంజ్ ద రూల్స్ ఆఫ్ ద గేమ్. మీరు 2.49 రూపీస్ అనేది ఎక్కువ అన్నారు, అది ఎందుకు లోయెస్ట్ ప్రైస్ అని చెప్పి అంత పక్కన పెడదాం. ఇప్పుడు లేటెస్ట్గా గుజరాత్లో డిస్కవర్ చేసిన ప్రైస్ ఎంతో తెలుసా? 2.63. గుజరాత్లో మనకన్నా డెజర్ట్ ఏరియాలోనే 2.63 ఉంటే ఆంధ్రాకి వచ్చేసరికి 3-3.5 ఉండొచ్చాము. ఐఎమ్ జస్ట్ స్పెక్యులేటింగ్ హియర్. బట్ ద పాయింట్ ఈజ్, మనం గుజరాత్లో ఇప్పుడు తీసుకున్న రేట్ 2.63 కన్నా మనం 2.49కి వెళ్ళి అంతకు ముందే క్యాప్చర్ చేసి పెట్టుకోవడం వల్ల మనకి ఇది బెనిఫిట్ జరిగినట్ట, లాస్ జరిగినట్ట? దట్ ఈస్ ఒపీనియన్. నేను ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఏపీ ఫైనాన్షియల్ కండిషన్ ప్రకారం కానీ 25 years కి ఒకవేళ ఒక అగ్రిమెంట్ చేసుకుంటే ఏమేం ఛార్జెస్ పే చేయాల్సి వస్తుందో తెలిసిన వ్యక్తిగా చెప్తున్నాను. బియాండ్ మనకి ఆ కనబడిన 2.49 ఒకటే ఉండదు, తీసుకున్నా తీసుకోకపోయినా ఎట్లా ఉంటుందనే ఛార్జెస్ బేస్ చేసి చెప్తున్నాను. ఇప్పుడున్న నీడ్స్ ప్రకారం అంత అగ్రిమెంట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, దట్ ఈస్ గుడ్. తను కూడా ఏంటంటే హ్యూజ్ ఇండస్ట్రియలైజేషన్ ఏపీ అవ్వబోతుంది కాబట్టి దాన్ని ఇప్పుడు నేను ఏమనొచ్చో తెలుసా, ఇఫ్ ఐ వర్ అన్ యాక్చువల్ జగన్ సపోర్టర్, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, మీరు 2.63 కన్నా 2.49కి వచ్చినప్పుడు దాన్ని అప్రిషియేట్ చేయకుండా ఇంకా 7,000 తీసుకోకూడదు, లేకపోతే అది తీసుకోకూడదు అని చెప్పుండొచ్చు అనే యాంగిల్ నేను తీసుకోవచ్చు. ఓకే, బట్ ద పాయింట్ ఈస్, ఐ సీ యువర్ యాక్చువల్ పాయింట్ ఏంటంటే, మీరు ద వే హౌ ఇట్ గాట్ పోర్ట్రేడ్ అన్న దగ్గర మీరు కన్సర్న్ ఫీల్ అయ్యారు. అది నా చేతుల్లోనూ లేదు, ఎవరి చేతుల్లోనూ లేదు. ఇట్ ఈస్ ప్యూర్లీ ఫ్యాక్ట్ డ్రివెన్. అండ్ మీరు అన్న దగ్గర ద పాయింట్ దట్ ఐఎమ్ ఏబుల్ టు సీ ఫ్రమ్ యువర్ ఆర్గ్యుమెంట్ ఇస్ 7,000 megawatts కాకుండా 1,000 megawatts 500 megawatts అలా తీసుకుండొచ్చు అనేది మీ పాయింట్. 3,000 ఆల్సో అప్ టు 3,000 ఈస్ ద ఫ్యూచర్ డిమాండ్ మీట్ అవ్వాలంటే 3,000 ఈస్ ద పెట్టుకోవాల్సింది. అది ఉండడం వల్ల మనకి ఇండస్ట్రియలైజేషన్ అడ్వాంటేజ్ కూడా క్రియేట్ చేయవచ్చు. కానీ ఏమండి, మీరు 2.63కి 2.49 డిఫరెన్స్ ని అప్రిషియేట్ చేయగలుగుతున్నారా లేదా? ఇట్స్ నాట్ అబౌట్ వెదర్ ఇట్స్ ద డెసిషన్ వాస్ టేకెన్ బై జగన్ ఆర్ నాట్. మీరు రాంగ్ అనుకోవద్దు, నేను కంప్లీట్ అగెనిస్ట్ కాదు జగన్ ఇప్పుడు దీంట్లో కూడా జగన్ డైరెక్ట్ తీసుకురావడానికి కూడా నన్ను అక్కడ ఉన్న ఎక్స్పర్ట్స్ ఎలా సజెస్ట్ చేస్తున్నారు అనేది కూడా ఉంటుంది. వాళ్ళు ఎందుకంటే జగన్ కి మొత్తం పవర్ ఇండస్ట్రీ గురించి తెలియాలని లేదు, ఆ ఇండస్ట్రియల్ ఎక్స్పర్ట్ ఎలా సజెస్ట్ చేస్తారో దాన్ని ఒక డెసిషన్ తీసుకొని ఉండొచ్చు కూడా. బట్ నేనేం డెనింగ్, బట్ నేను చెప్తాను, ఒక పాస్ట్ 5 years లో నాకు నచ్చిన కొన్ని ఆయన తీసుకొచ్చినవి కూడా చెప్తాను, నచ్చినవి కూడా చెప్తాను. నాకు మీరు ఆయన ఏదో మీరేదో ప్రూవ్ చేసుకోవాలి అది కాదు నేను అనేది. 2.60 రూపీస్ కి 7,000 megawatts ఒకవేళ తీసుకుని ప్రైస్ ఈస్ వెరీ గుడ్, బట్ ఐఎమ్ కన్సర్నింగ్ అబౌట్ దట్ క్వాంటమ్ ఈస్ వెరీ హై, దట్ ఈస్ నాట్ రిక్వైర్డ్ యాజ్ ఆఫ్ నో. కానీ ఒకసారి చూడండి ఇప్పుడు కనుక No, sir, hear me out. This is southern region actually. Historical that we don't have any actually less demand కన్నా మనకన్నా సప్లై ఎక్కువ ఉంది. కొన్ని యూనిట్స్ ఇంకా షట్ డౌన్ కూడా చేసుకోవాల్సి వస్తుంది అప్ టు మీట్. అంత ఇండస్ట్రియలైజేషన్ గ్రోత్ లేదు, అంత డిమాండ్ మీట్ అవ్వాల్సిన అంత 7,000 megawatt నిజంగా ఉన్న గ్యాప్ అయితే సిచ్యువేషన్ అయితే లేదు ప్రజెంట్ ఏపీ. బట్ ఫ్యూచర్ లో కొంత ఏ స్టేట్ గవర్నమెంట్ అయినా కొంచెం ఫ్యూచర్ ప్రెడిక్ట్ చేస్తుంది. ఫ్యూచర్ ఇండస్ట్రియలైజేషన్ నేను తీసుకురావాలనుకుంటున్నాను కాబట్టి, నేను ఫ్యూచర్ లో ఇది అవ్వాలవుతుంది కాబట్టి నేను కొంచెం ముందర పవర్ ఎప్పుడు 24/7 అనే కాన్సెప్ట్ నేను పెట్టుకోవాలి. నేను ఇండస్ట్రీని అట్రాక్ట్ చేయాలి, నా అక్కడ ఎప్పుడు పవర్ సప్లై ఇష్యూ ఉండదని ప్రొజెక్ట్ చేయాలనుకున్నప్పుడు కొంత బ్యాంక్ పెట్టుకుంటుంది. ఆ బ్యాంక్ అనేది ఏపీ ఫైనాన్షియల్ కండిషన్
ఏదైతే చెప్పేది ఎప్పుడు చెప్తుందో, నా పొజిషనే బాలేదు, రోడ్ వేయడానికి పొజిషన్ బాలేదు, ఈ పొజిషన్ కి బాలేదు అని అన్న కండిషన్ లో నుంచి, అండ్ ఇప్పుడున్న డెప్ట్స్ ప్రకారమే ఆల్రెడీ ఈవెన్ దో మీరు చూస్తున్నారు ఇప్పుడు కంటిన్యూ ఇప్పుడు కూడా అవుతుంది. నేను గవర్నమెంట్స్ కూడా ఈ గవర్నమెంట్ కూడా చేస్తున్నా, ఐఎమ్ వెరీ హిటెడ్. ఆ గ్యాప్ అంతా మళ్ళీ ఎవరి మీద వేస్తున్నారు? పీపుల్ మీద వేస్తున్నారు ఎవ్రీ మంత్ చార్జెస్ రూపంలో. డెఫినెట్లీ ఐ విల్ ఆల్సో కన్స్ట్రక్టివ్లీ క్రిటిసైజ్ జగన్ గారు ఫర్ గోయింగ్ ఓవర్ బోర్డ్ ఆన్ ఫ్రీబీస్. ఓకే, మనం ఫిలసాఫికల్ గా మాట్లాడుకోవడం ఒకటి, ఎక్కడ ఎక్కువ ఓవర్ స్పెండ్ చేస్తున్నారు అనేది ఫిలసాఫికల్ గా వీఆర్, ఐ డోంట్ సీ అ మిస్అలైన్మెంట్ దేర్. కానీ మీరు పవర్ పీపీఐ అగ్రిమెంట్ దగ్గరకు వచ్చేసరికి నాకు మీరు అన్నీ చెప్పారు, కానీ మీరు గుజరాత్కి రాజస్థాన్కి అన్న దగ్గర నేను ఎక్స్ప్లెయిన్ చేసిన దాన్ని యూ అగ్రీడ్, పీపీఎస్ 25 years యూ అగ్రీడ్, 2.49 లోయెస్ట్ అని చెప్పేసి అన్నారు. మీరు చెప్పారు కానీ నేను 1.99 తో నేనేం కంపేర్ చేయాలని కూడా అనట్లేదు. కానీ మీరే అన్నారు కదా సార్, మిగతా స్టేట్స్ కన్నా మనకి ఎందుకు కాస్ట్లీగా ఉన్నాయి అని చెప్పేసి మీరు అన్నారు కదా. ఎక్కడ అది ఉంది? గుజరాత్ లో మీరు 1.99 అంటే దెర్ ఇస్ అ డెజర్ట్ ఫ్యాక్టర్, రైట్? సో మై కన్క్లూడింగ్ పాయింట్ హియర్ ఇస్, మీరు టెక్నికల్గా 7,000 మెగావాట్స్ అంత అవసరం లేదు అనే పాయింట్ తప్ప, యు ఆర్ నాట్ యాక్చువల్లీ డిసగ్రీయింగ్ ఆన్ 2.49, యు ఆర్ నాట్ డిసగ్రీయింగ్ ఆన్ 25 years ఆఫ్ పవర్. డిసగ్రీ కాదు, బట్ మీ ప్రెజెంటేషన్ నేను అంటే ఉంటే బాగుండేది అనుకున్న పాయింట్ ఎక్కడంటే 2020 ఏదైతే మీరు అగ్రిమెంట్ జరిగిన టైంలో ఆల్ ఓవర్ ఇండియాలో ఇలా ఉండేది. ఈ టారిఫ్ కన్నా ఈ టారిఫ్ లో ఓకే, సిమిలర్ టారిఫ్ లోనో 2.63 కన్నా ఈ టారిఫ్ లో తీసుకొచ్చారు. దిస్ ఇస్ ద కంపారిజన్. కంపారిజన్ ఉంది కదా, అక్కడ స్లైడ్ లోనే ఉంది కదా. నేను అక్కడ స్లైడ్ లో అదే కాదు, మళ్ళీ ఇంటర్స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ ఒక 2 rupees దాకా అది మనకు పడలేదు అనేది ఆ డాక్యుమెంట్ లో కూడా క్లియర్ గా మెన్షన్ చేస్తుంది కదా. సో ఐఎమ్ రియలీ నాట్ ఏబుల్ టు సీ హౌ కెన్ వీ ఫైండ్ డీమెరిట్ ఇన్ దిస్ డీల్. నేను యాక్చువల్లీ ఈ డీల్ తీసుకోపోతే నేను జగన్ గారిని క్వశ్చన్ చేసేవాడిని, సార్ ఇంత మంచి లోయెస్ట్ ప్రైజెస్లో ఉన్నది ఎందుకు మనం సైన్ చేసుకోవట్లేదని. ఇట్స్ లైక్ నో బ్రెయినర్ ఫర్ మీ టు క్వశ్చన్. తీసుకున్న దాంట్లో డీమెరిట్, ఇప్పుడు మీరు పవర్ సెక్టర్ ప్రొఫెషనల్గా మీ రిజర్వేషన్ నాకు ఎక్కడ అనిపిస్తుంది అంటే 7,000 మెగావాట్స్కి వెళ్లకుండా 2-3,000 మెగావాట్స్ తీసుకొని ఉండొచ్చు, బికాస్ పవర్ సర్ప్లస్ గా ఉంది రెన్యూబుల్ సోలార్ స్పేస్ లో అనేది యువర్ పాయింట్ అన్నట్టు నాకు అర్థమవుతుంది. మీకు రైట్? రెన్యూబుల్ స్పేస్ లోనే కాదు, ఇప్పుడు ఏంటంటే ఎప్పుడైనా ఒక గవర్నమెంట్ ఇప్పుడు ఏదైతే ట్రాన్స్కో ఎప్పుడు టెండర్కి వెళ్తుందంటే ఇప్పుడున్న కండిషన్, మన స్టేట్ డిమాండ్ ఎంత, మనకున్న ఇప్పుడు సప్లై ఎలా ఉంది, ఏ టైమ్స్ లో మనకి కొన్ని షార్ట్ ఫాల్ ఉండొచ్చు, ఆ గ్యాప్స్ తీసుకొని ఈ గ్యాప్స్ ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి లాంగ్ రన్ లో మనకి అనదర్ కొన్ని కాంట్రాక్ట్స్ ఇప్పుడున్న సప్లై సరిపోకపోతే కొత్త టెండర్స్ కి మనం వెళ్తూ ఉంటాం. ఇది కాన్సెప్ట్. ఇప్పుడు నేనంటుంది ఇప్పుడున్న పొజిషన్ లో అది అవసరం లేదనేది, అంత తప్పే దాంట్లో ఇంకో పాయింట్ నేను ఏం లేదు. 2.49 ఈజ్ ద ఫేర్ టారిఫ్, దట్ ఈస్ వెరీ గుడ్. హిస్టారికల్లీ ఆల్సో లో, బట్ హిస్టారికల్లీ లో అనే దాన్ని నేను తప్పు కూడా అనుకోవద్దు. మీరు రిప్రజెంటేషన్ అది ఎక్కువ మందికి రాంగ్ ఎలా వెళ్ళిందంటే కామెంట్స్ లో నేను కొంచెం చదివినప్పుడు ఏంటంటే అది ఎలా వీళ్ళు ఫీల్ అవుతుందంటే అంతకుముందు ఎక్కువ పెట్టి కొనేసారు, ఇప్పుడేమో ఏదో తక్కువ కొనేసాం కాదు, ఎక్కువ పెట్టి కొనేసారు అని ఏదో మనం డ్రామా క్రియేట్ చేయని అవసరం లా. మనం టెక్నికల్ గా చూస్తే 5.9 rupees, 6.9 rupees అక్కడ ఆల్రెడీ ఉన్నాయి. మనం ఏమి స్పెషల్గా డ్రామటైజర్స్ క్రియేట్ చేయని అవసరం లా. దాంతో పోలిస్తే ఐఎస్టీఎస్ ఛార్జెస్లు ఎన్ని తీసేసి 2.49 రావడం అనేది సంథింగ్ దట్ మస్ట్ బి అప్రిషియేటెడ్, రైట్? నాకు టెక్నికల్గా డీమెరిట్ ఒక్కటన్నా కనిపిస్తుందేమో అని మీకు ఇన్సైడ్ వెయిట్ చేస్తున్నా. బట్ నాకు మీకు దగ్గర నుంచి అనిపించింది ఏంటంటే 7,000 కాదు 2,000, 3,000 తీసుకుని ఉంటే సరిపోయేది అనేది యువర్ పాయింట్ అనేది నాకు అనిపిస్తుంది. పాయింట్ ఎందుకంటే ఆ బర్డెన్ ఎవరి మీద పడుతుంది అంటే స్టేట్ మీదే పడుతుంది. అగ్రిమెంట్ ఏమండి ఇప్పుడు 2,000, 3,000 కాకుండా 7,000 తీసుకోవడం వల్ల ఇప్పుడు మనకు వచ్చిన లాభం నష్టమా? వన్స్ వి అగ్రీడ్, సో మనం స్టాండర్డైజ్ గా వన్స్ వి అగ్రీడ్ కాదండి. No, I don't think you ought to be comparing in that way. ఇప్పుడు గుజరాత్కి 2.63 రూపీస్కి అక్కడ తీసుకున్నప్పుడు 2.63 రూపీస్ గుజరాత్కి ఇప్పుడు రీసెంట్గా లేటెస్ట్గా 2024లో డిస్కవర్ అయిన ప్రైజెస్, సెకీ ద్వారా డిస్కవర్ అయిన ప్రైజ్, మనం 7,000 మెగావాట్స్ 2.49కే క్యాప్చర్ చేసినప్పుడు అది మనకి డిసడ్వాంటేజ్ ఎలా అవుతుంది? అది డిమెరిట్ ఎట్లా అవుతుంది? డిమెరిట్ అని నేను అంటలేదండి. యాక్చువల్గా అగ్రిమెంట్ కూడా చూడాలి కొన్ని టర్మ్స్, నేను అది కూడా చెప్తాను. బట్ నేను ఫ్యాక్ట్ అయితే చెప్తున్నాను ఏంటంటే
ఎప్పుడైతే ఆల్రెడీ ఉన్న డిస్ట్రిబ్యూషన్ కి ఇప్పుడు ఉన్న సప్లై ఆల్రెడీ అగ్రిమెంట్స్ నువ్వు ఫుల్ఫిల్ చేయాలి. స్టేట్ దాన్ని వదిలేసుకోవడానికి ఏం లేదు, అది తీసుకోవాల్సి వస్తుంది, అక్కడ ఛార్జెస్ పే చేయాల్సి వస్తుంది. అక్కడ పే చేస్తూ కూడా నువ్వు ఇక్కడ అవసరం ఉన్నంత వరకే తీసుకొని ఉంటే నీకు అది స్టేట్ కి అంత బర్డెన్ అవ్వదు. ఇది కూడా తీసుకోవాలని ఇప్పుడు కంప్లీట్ గా నువ్వు తీసుకోవాలన్నప్పుడు కొన్నిటిని ఇది ఏంటంటే దంబల్ యూనిట్స్ కొన్నిటిని. కానీ మీరే అంటున్నారు కదా గవర్నమెంట్స్ ఇండస్ట్రీస్ ని ప్రమోట్ చేయడానికనో లేకపోతే వాళ్ళ స్కీమ్స్ బెనిఫిషరీస్ ని ఈ కేసులో వేర్ ఎగ్జాక్ట్లీ ఇస్ యువర్ ప్రాబ్లం? బ్యాంక్ పెట్టుకోవాలని మీరే అంటున్నారు. బ్యాంక్ ఈజ్ హై, దట్ ఈస్ మై కన్సర్న్. ఓకే, దట్ ఈస్ ఆల్సో మేబీ ఫ్యూచర్ లో అది కరెక్ట్ అవుతుందేమో చూడొచ్చు, అది కూడా చూడాలి. బట్ ఇప్పుడున్న నా పర్స్పెక్టివ్ లో అయితే అంటే కండిషన్ ఇప్పుడున్న ఏపీ పొజిషన్ కూడా స్టాటికల్ డేటా ప్రకారం ఈవెన్ ఇప్పుడున్న పొజిషన్ లో కూడా అది మంచి డీలే కదా. ఎందుకంటే గుజరాత్ కే 2.61 కి వచ్చినప్పుడు మనకి 3 రూపీస్ 3.5 రూపీస్కి వెళ్తున్నప్పుడు మనం 2.49 కే క్యాప్చర్ చేస్తే అది ఈ రోజు కూడా యాజ్ వి స్పీక్ టుడే అది రాంగ్ డీల్ ఎట్లా అవుతుంది? నాకు అసలు మీ సైడ్ నుంచి ఏ పాయింట్ మెరిట్ లో అంటే ఆల్రెడీ ఉన్న ఎగ్జిస్టింగ్ కాంట్రాక్ట్స్ ఎగ్జిస్టింగ్ సప్లై నుంచే మనకు సరిపోతుంది. సో మీరు అనేది అసలు ఈ డీలే అనవసరంగా సైన్ చేసుకున్నారు ఆల్రెడీ సర్ప్లస్ గా ఉన్న స్పేస్ లో అని చెప్పేసి అంటున్నారా? ఇప్పుడుకున్న గ్యాప్ లో కొంత ఎప్పటికప్పుడు ఏ స్టేట్ కొంత పెట్టుకుంటుందండి, అది కరెక్ట్. బట్ అది ఏంటంటే ఇది బియాండ్ ఎక్కువ వెళ్ళిందని మీరే తప్పంటారు, మళ్ళీ లాస్ట్ మీరే కరెక్ట్ అంటారు. బ్యాంక్ ఉంచుకోవడం మీరే కరెక్ట్ అంటారు. బ్యాంక్ వాల్యూమ్ ఎక్కువ అని. ఓకే, బ్యాంక్ వాల్యూమ్ గురించి మాట్లాడు. ఓకే సరే, కాన్సెప్ట్ వదిలేండి. ఓకే, మేబీ రాంగ్ కూడా అవ్వచ్చు. ఇక్కడ నేను మీకు చెప్పాలి ఇంట్రెస్ట్ వాస్ టు లెర్న్ దట్స్ ఆల్, నాట్ టు ప్రూవ్ రాంగ్ ఆర్ రైట్. ఐ మైట్ బి రాంగ్, దట్స్ నాట్ అ పాయింట్. టెక్నికల్ గా వాట్స్ మై టేక్ అవే అని చెప్పి చూస్తే దెర్ ఇస్ నో టేక్ అవే ఫర్ మీ. మీ నోటితోనే మీరే బ్యాంక్ కూడా ఉంచుకుంటాయి గవర్నమెంట్స్ అని మీరు అంటున్నారు. సో వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ రాంగ్ అనేది నాకు ఇప్పటికీ రాలేదు. బ్యాంక్ ఎలా ఉంచుకుంటుందంటే ఫోర్కాస్టింగ్ ఉంటుంది. నెక్స్ట్ 5 years లో నాకున్న అగ్రిమెంట్స్ ప్రెజెంట్ అగ్రిమెంట్స్ ద్వారా ఎంతెంత సప్లై రాబోతుంది, ఫోర్కాస్టింగ్ డిమాండ్ ఎంత ఉంది కాబట్టి గ్యాప్స్ కి తగ్గట్టుగా నువ్వు టెండర్ ఫ్లోట్ చేస్తుంటే ఓకే. ఈ గ్యాప్ కానీ అలా కాకుండా అలాగా ఫోర్కాస్ట్ చేయకుండా తీసుకున్నారని మీరు ఎలా అనుకుంటున్నారు? అంటే మీరు క్రిటిసైజ్ చేయడానికి ఒక రిఫరెన్స్ పాయింట్ ఉండాలి కదా. నాకున్న డేటా ప్రకారం మనకి ఇప్పుడు 2000 megawatts తీసుకుని ఉంటే సరిపోయేది అనేది ఎక్కడన్నా ఉందా? ఉంటే ఐ వుడ్ యాక్చువల్లీ రియలీ అప్రిషియేట్ దాట్. మీకు ఆ రిఫరెన్స్ పాయింట్ లేకుండా ఎందుకు ఇంత వెళ్ళిపోవడం అనేది ఇట్స్ లైక్ ఎనీబడి కెన్ హ్యావ్ అన్ ఒపీనియన్. ఇట్స్ లైక్ యువర్ వర్డ్ అగేన్స్ట్ మై వర్డ్. నా దగ్గర రెడీమేడ్ టేబుల్ లేదు రిప్రజెంట్ చేయడానికి. బట్ స్టిల్ ఇప్పుడు అని కాదు సార్, మీ ప్రొఫెషనల్ వర్క్ లోనే 2000 megawatts 3000 megawatts సరిపోతుంది అని చెప్పేసి మీ దగ్గర ఏమన్నా పాయింట్ ఆఫ్ వ్యూ ఉందా ఫర్ యూ టు యాక్చువల్లీ క్రిటిసైజ్ దిస్? క్రిటిసైజ్ చేయడానికి in a constructive way, you know, I mean in a constructive way. Okay, constructive way. If you go through SRNDC website, Southern Dispatch Center website, వెళ్తే మనకి పవర్ సప్లై పొజిషన్, డైలీ పవర్ సప్లై పొజిషన్ ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, దీస్ 5 states వి SRNDC website లోకి వెళ్తే జస్ట్ కన్క్లూడ్ అండి. ఓకే అక్కడికి వెళ్తే మనకి ఎంత సర్ప్లస్ ఉందని చెప్పి తెలుస్తుంది. ప్రతిరోజు మన స్టేట్ ఎంత డిమాండ్ ఉంది, మీట్ అవుతుంది, ఎంత గ్యాప్ వస్తుంది, నెగిటివ్ లో ఉంటే అది మనం షార్ట్ ఫాల్ లో ఉన్నట్టు. అది ఇప్పుడు దాకా ఉన్న హిస్టారికల్ గా మనం ఎక్కువ పెద్ద గ్యాప్స్ లో లేదు. జస్ట్ వీఆర్ ఆల్రెడీ ఉన్న సప్లై పొజిషన్ తో మీట్ అవుతూనే. కానీ మీరు ఫ్యూచర్ ప్రొజెక్షన్స్ ని మీరు అక్కడ ఆ డాష్ బోర్డ్ లో చూడలేరుగా? ఫ్యూచర్ ప్రొజెక్షన్స్ కూడా అంటే ఇది ఇండస్ట్రియల్ గా ఆ గ్యాప్స్ బట్టే తెలుస్తుంది మనకి ఫ్యూచర్ ప్రొజెక్షన్స్ కూడా ఎంత అవసరం పడుతుంది అనేది కూడా. ఓకే, మీరు అనేది సో దేర్ ఫోర్ హెన్స్ మై రిక్వెస్ట్ ఫార్, మీకు అలాంటి పాయింట్ ఆఫ్ వ్యూ ఉందా? ఇదిగో ఈ రిక్వైర్మెంట్ ఇండస్ట్రీ గ్రోత్ ఇంత ఉండబోతుంది, 5%, 10% or 20%, దానికి మన పవర్ ఇంత షార్ట్ ఫాల్ కాబోతుంది. సో దేర్ ఫోర్ మనం ఒక 2-3,000 megawatts తీసుకుంటే సరిపోయేది అనే ఒక డిడక్షన్ ఉందా మీ దగ్గర? ఓకే, డిడక్షన్ నేను ఇండస్ట్రియల్ గ్రోత్ గురించి కాదు, ఓవరాల్ గా పవర్ సప్లై అనేది ఒక 10 years 15 years నుంచి ఎలా ఇంక్రీజ్ అవుతూ పోతుంది మన సప్లై, అంటే ఓకే డిమాండ్ ఎలా ఎక్కువ అవుతుంది వెళ్తుంది అనేది చూసుకున్నప్పుడు ఇంక్రీజింగ్ గా అవుతున్న మెగావాట్ కి మెగావాట్ అనేది
నాకు అర్థమైంది సార్, మీరు ఎక్కడో డిస్కంఫర్ట్ ఫీల్ అయ్యారు 7000 మెగావాట్స్కి వెళ్ళడం అనేది. కానీ నేను మీ డిస్కంఫర్ట్ని యాక్చువల్గా నేను కన్సర్నింగ్ పాయింట్ ఎప్పుడు చూస్తాను అంటే, యూ కమింగ్ ఫ్రమ్ పవర్ సెక్టర్, ఇదిగోండి మనకున్న స్టేట్ ఇండస్ట్రియల్ గ్రోత్ ప్రొజెక్షన్స్ అవ్వచ్చు, ఫార్మర్స్ రిక్వైర్మెంట్స్ అవ్వచ్చు, లేదా డొమెస్టిక్ రిక్వైర్మెంట్స్ అవ్వచ్చు, వాటి వేరియేషన్స్ని స్టాండర్డ్ డీవియేషన్ ఆర్ వాలటిలిటీని లెక్కలో తీసుకొని మనం ఇదిగో 2000 మెగావాట్స్ చేస్తే సరిపోద్దని మీ దగ్గర ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఉండుంటే ఐ వుడ్ డెఫినెట్లీ అప్రిషియేట్ దాట్. కానీ అలా లేకుండా ఇఫ్ యూ జస్ట్ క్యారీ అ కన్సర్న్, ఐ రెస్పెక్ట్ దాట్. ఎవ్రీబడి కెన్ హ్యావ్ అ పాయింట్ ఆఫ్ వ్యూ. అంతకు మించి నేను దాన్ని ఎక్కువ వెయిటేజ్ ఇచ్చి నేను చూడలేకపోతున్నాను. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ నేను చూపించిన పాయింట్ ఆఫ్ వ్యూలో రాంగ్ అనేది నేను అసలు టెక్నికల్గా నాకు ఎక్కడ ఐ డెంట్ గెట్ ఎనీ పాయింట్ టిల్ నౌ. ఓకే, సో in the interest of time, I know I stretched a lot, I see your points. It was nice talking to you. No. Sure. Few suggestions. Next నుంచి మీ వీడియోస్ లో ఇండియా అంటే మన స్టేట్ లోంచి డిఫరెంట్ ఎక్కడి నుంచైనా మీ మన సబ్స్క్రైబర్స్ లోంచి కానీ డిఫరెంట్ ఒపీనియన్స్ లో మీరు కన్ఫర్మ్ గా చంద్రబాబు నాయుడు గారు తీసుకునే ప్రతి డెసిషన్ మీకు పిచ్చింగ్ అవ్వండి, దాంట్లో ఉన్న లూప్ హాల్ని ఎత్తండి. అలా చేస్తూ ఉంటేనే గవర్నమెంట్ కన్ఫర్మ్ గా గవర్నమెంట్ తీసుకునే ఏ డెసిషన్స్ లో అయినా సరే లూప్ హోల్స్ ఉంటుంటే ఎప్పటికప్పుడు దాన్ని పిచ్చింగ్ చేయాలి. చేస్తూ ఉంటేనే అది మన స్టేట్ కన్స్ట్రక్టివ్ గా వెళ్తారు, దాన్ని కరెక్ట్ చేసుకుంటారు, వెళ్తూ ఉంటారు. నేను అప్రిషియేట్ కూడా చేస్తా, మీరు ఎవరు నేను అప్రిషియేట్ చేసే పట్టించుకోరు, నేను క్రిటిసైజ్ చేసే పట్టించుకుంటారు. అప్రిషియేట్ చేయాలి, మంచి చేసినప్పుడు. తప్పు ఇది రాంగ్ వేలో వెళ్తున్నప్పుడు దాన్ని మనం సార్ మీరు ఇలా కూడా చేస్తే బాగుంటుంది అనేది మనం గవర్నమెంట్ సజెషన్ లాగా కూడా ఇవ్వాలి. సమ్వేర్ ఎక్కడో ఏదో పాయింట్ లో ఏదో మినిస్టర్ చూడకపోతారా, దాన్ని కన్స్ట్రక్టివ్ గా తీసుకెళ్ళకపోతారా అనేది మనం హోప్ఫుల్ ఆప్టిమిస్టిక్ గా ఉండాలి. సో నేను ఫర్దర్ కన్సర్న్ ఏంటంటే ఇంకెక్కువ మీ సబ్స్క్రిప్షన్ నుంచి కానీ ఇండస్ట్రియల్ ఎక్స్పర్ట్స్ తో ఎక్కువ మీరు ఇంటరాక్ట్ అవ్వండి. డిఫరెంట్ సెక్టార్స్ లో ఉన్న వాళ్ళతో కొంచెం మీరు అంటే కుదిరితే మీరు ఇంటర్వ్యూస్ చేయాలన్న థాట్స్ లో కూడా ఉన్నారు కాబట్టి కొన్ని ఇండస్ట్రియల్ సెక్టార్ స్పెషలిస్ట్ తో కూడా ఇంటరాక్ట్ అయ్యి ఏపీకి ఉన్న పాజిటివ్ ఏంటనేది కూడా హైలైట్ చేసి పిచ్చింగ్ చేయండి. మినిస్టర్ మీరు ఈ ప్రతి నారా లోకేష్ గారికి అవ్వచ్చు, నారా లోకేష్ గారు ఈ సెక్టర్ లో మీరు ఇంత ఇది ఛాన్స్ ఉంది ఇండస్ట్రియల్ మీకు ఎక్కడైనా డౌట్ ఉందా? నేను మన స్టేట్ ని బ్యాడ్ లైట్ లోనే చూపిస్తున్నాను మీకు ఏమైనా అనిపిస్తుందా? లేదు, ఇంకొక మోర్ ఫోకస్ నాట్ పొలిటికల్ వే ఎక్కువ వెళ్ళకుండా ఎక్కువ మనకు పొలిటికల్ వెళ్తాయిందని మీరు మిమ్మల్ని కూడా ఏదో జగన్ ఫేవర్ అనుకుంటారు, లేదా చంద్రబాబు నాయుడు ఫేవర్ అనుకుంటారు. నేను మోర్ స్టిక్ గా ఏపీ స్టేట్ డెవలప్ అవ్వాలని నేను అదే చేస్తున్నా. కానీ మనం ఎంత స్టిక్ ఆన్ అయినా వాళ్ళు స్టిక్కర్లు వేసే వాళ్ళు వేస్తూనే ఉంటారు, అది మన చేతిలో ఉండదు. మీరు ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ తో మాట్లాడి ఇంకా మన స్ట్రెంగ్స్ ఏంటి, వీక్నెస్ ఏంటి అని చెప్పేసి ఇంకా బాగుంటుంది అనేది ఆనెస్ట్లీ అడ్మిటింగ్ సంథింగ్. నాకు కనెక్షన్స్ తక్కువ అండి. నేను వర్క్ చేసిన ఒక ఏరియాలో, నేను ఇప్పుడు పాడ్కాస్టింగ్ ఈ టాపిక్స్ అన్ని నేను చేసిన ఇంకో ఏరియాలో కాబట్టి నాకు కనెక్షన్స్ ఈ లోకల్గా నేను ఉన్నదంతా కూడా బెంగళూరులోనే. ఓకే, ఎంబీఏ అయిన తర్వాత ఎక్కువ కాలం నేను ఉంది బెంగళూరులోనే. నేను ఇక్కడికి వచ్చి ఈ ఫీల్డ్లో కనెక్షన్స్ వాళ్ళు అసలు నాకు ఎవరు తెలియదు, ఎక్కువ కాదు అసలు, నాకు ఆల్మోస్ట్ ఇన్సిగ్నిఫికెంట్ నాకు తెలిసిన వాళ్ళంతా. సో దట్స్ వేర్ ఐ డోంట్ హ్యావ్ దట్ రీచ్ టు ద ప్రొఫెషనల్స్ అవ్వచ్చు, ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ అవ్వచ్చు. మీలాగా ప్రొఫెషనల్స్ ఇలా తగిలితే తప్ప ఐ రియలీ కెనాట్. నేను చాలా మంది అప్రోచ్ అవుతూ ఉంటాను తెలుసా, లింక్డ్ఇన్లో కానీ మిగతా చోట్ల కూడా. ఐ అప్రోచ్ దెమ్, పీపుల్ ఇంట్రెస్టెడ్ హూ విల్ యాక్చువల్లీ జాయిన్, అండ్ సమ్ పీపుల్ యాక్చువల్లీ రీచ్ అవుట్, అండ్ ఐ వుడ్ బి వార్మ్లీ కొలాబరేటింగ్ విత్ దెమ్. లైక్ మీరు డిఫరెంట్ పాడ్కాస్ట్ చూస్తున్నారు. సో దట్స్ ఆల్ హ్యాపెనింగ్ బికాస్ ఆఫ్ వాట్ ఎవర్ ఐఎమ్ ట్రైంగ్ టు రీచ్ అవుట్ ఇన్ మై ఓన్ కెపాసిటీ. సో యా, ద పాయింట్ ఇస్ డ్యూలీ నోటెడ్ అండి, నా కామెంట్స్లో కూడా చెప్తా ఉంటారు. సో ఐ థింక్ లెట్స్ కన్క్లూడ్ ఇట్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ ఎల్స్ అండి. ఏం లేదండి, అదే మీరు కొంచెం కన్సర్న్ అయ్యి ఈ హైలైట్స్ ని కొంచెం మీరు, ఎందుకంటే మీ పాయింట్ నేనే చూస్తున్నట్టు మీరు మీ వీడియోస్ ని రిపీటెడ్ గా ఇంక్రీజ్ అవుతున్నారు మీ వీడియోస్. సో ఐఎమ్ థింకింగ్ దట్ డెఫినెట్లీ దిస్ విల్ గో టు అప్ టు గవర్నమెంటల్ లెవెల్ ఆల్సో. గవర్నమెంట్ ఆల్సో సీస్ definitely seeing that Chandrababu Naidu or Lokesh, they definitely watch the people pulse.
వాట్ ఎవర్ పీపుల్ వాంట్ దట్ చేయాలని నేను ఇంటెన్షన్ ఉందని కనబడుతుంది నాకు. సో మనం కూడా మన సజెషన్స్ ఇస్తూ ఉంటే ఏదో పాయింట్ లో ఒకటి రెండైనా అది వర్కౌట్ అవ్వచ్చు. అది జరిగితే ఏపీ డెవలప్మెంట్ మంచిదే అనేది నా కాన్సెప్ట్. కొంచెం మోర్ ఫోకస్ గా ఇంకొంచెం ఎప్పుడైనా ఈ వీడియోస్ చేసేటప్పుడు ఇంకొంచెం మోర్ డిలిజెంట్ గా కూడా అంటే బాల్ అదర్ సైడ్ కూడా ఎలా ఉంటుంది అనేది కూడా ప్రాస్పెక్ట్ కూడా చూసి ఆ పాయింట్ ఒప్పుకోనండి. మీరు ఈ ఇప్పుడు చూపించిన దాంట్లో మీరు లూప్ హోల్ కానీ మిస్సింగ్ పాయింట్ కానీ చెప్తే ఐ విల్ బి ఏబుల్ టు అప్రిషియేట్ ఇంకా డ్యూ డిలిజెన్స్ చేసి ఉండాలి అని చెప్పేసి. కానీ మీరు ప్రూవ్ చేయకుండా మీరు ఇంకా డ్యూ డిలిజెన్స్ చేయండి అనేది ఐఎమ్ సమ్వేర్ నాట్ కన్విన్స్డ్, కమింగ్ ఎస్పెషలీ ఫ్రమ్ వాట్ ఆఫ్ ద పాయింట్స్ దట్ యూ మెన్షన్ వేర్ దోస్ ఆర్ నాట్ టెక్నికలీ వ్యాలిడ్ అండ్ యూ యువర్ సెల్ఫ్ ఆర్ కన్సిడరింగ్ దట్ ఆర్ అగ్రీయింగ్ దట్ ఆ బ్యాంక్ ఉండాలి అదంతా కూడా. So I see your point, definitely we'll try to, consider the industry personnel, industry experts in తీసుకోవడం కానీ, that's duly noted అండి. But due diligence అనేది మీరు ఎప్పుడు చెప్పగలరు అంటే ఇక్కడ లూప్ హోల్ మీరు ప్రూవ్ చేస్తే అప్పుడు I'll take the point. Just to spice up the discussion. నా పాయింట్ ఓకే, బట్ నేను దాంట్లో ఎక్కువ చెప్పదలుచుకోలేదు అంటే అందుకే నేను ఇంకో విషయం చెప్పనా, జస్ట్ ఆన్ లైటర్ నోట్, 100% ఎవరికి తెలియదు తెలుసా? 100% సైన్ చేసిన చీఫ్ మినిస్టర్ కానీ సెకీ ఏజెన్సీ కానీ లేకపోతే వాళ్ళకి సప్లై చేసే అజ్యూరో అదాని వీళ్ళకి తప్ప మనకి ఎట్లా తెలుస్తుంది? పబ్లిక్కి ఉన్న ఫ్యాక్ట్స్ మీడియాలో కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో దట్టు ఆథరైజ్డ్ రెప్యూటెడ్ పబ్లికేషన్స్ పబ్లిక్ డొమైన్లోకి వచ్చిన వాటి బేస్ చేసుకుని మనం డిస్కస్ చేయగలం తప్ప 100% ఎవరికి తెలుస్తుంది? సో కానీ మనలాగా డిస్కషన్స్ చేసుకుంటున్నప్పుడు మీరు పలానా ఇదిగో ఈ పాయింట్ మిస్ అయిందని నేను ఇందాక అన్నాను చూసారా, ఇది నా వర్కింగ్ ప్రకారం 2,000 to 3,000 మెగావాట్స్ డ్రాప్ మిస్సింగ్ పాయింట్ లాగా మీరు ఫీల్ అయితే ఒక్క పాయింట్ నేను ఫీల్ ఉంది. ఓకే పాయింట్ కాదు, మేబీ నెక్స్ట్ ఎడిషన్ లో మీరు హిస్టారిక్ కొంచెం ఆ గ్రాఫ్ ని ఇంకొంచెం 25 years కూడా ఒకసారి ప్రొజెక్ట్ చేయండి నెక్స్ట్ టైం. మేబీ నాకు తెలిసి ఈ మ్యాటర్ ఇంకా ఫర్గా కూడా అవుతుందని నేను అనుకుంటున్నాను. వచ్చినప్పుడైనా సరే ఇప్పుడే ఈ నాట్ ఏ సెకండ్ మ్యాటర్, ఇఫ్ ఎనీథింగ్ మీరు చెప్పదలుచుకున్నప్పుడు ఒక అట్లీస్ట్ నాట్ 10 years 20 years కంపారిజన్ కూడా తీయండి, ఇండస్ట్రియలైజేషన్ ఎలా అవుతుంది. సో అప్పుడు డేటా అవైలబిలిటీ బట్టి రీసెర్చ్ మెటీరియల్ అవైలబిలిటీ బట్టి ఐ విల్ ఇన్కార్పొరేట్ అండి ఫర్ షూర్. యా షూర్. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. Bye అండి.